శుభమస్తు.co కమ్మవారి ప్రత్యేక వివాహ వేదిక. కమ్మనైన వివాహాలకు అమ్మలాంటి చిరునామా. ఎక్కడో గుంటూరు జిల్లా, మరెక్కడో అగ్రరాజ్యం అమెరికా. ఎప్పుడో 50 ఏళ్ల కిందటే అక్కడికి వెళ్లారు ఆ కమ్మ వ్యక్తి. అక్కడే ఓ మంచి ఫార్మా కంపెనీలో ఉద్యోగం సంపాదించారు. అక్కడే పెళ్లి చేసుకున్నారు. పిల్లల్ని కూడా కన్నారు. డబ్బులకు కొదవలేదు. అన్ని రంగాల్లో దూసుకుపోతున్న అమెరికాలో మంచి జీతంతో మంచి జీవితం గడుపుతున్నారు. అలాంటి సమయంలో ఆయన మదిలో ఓ ఆలోచన వచ్చింది. తనకు ఉన్నత చదువులు చదువుకునేందుకు, జీవితంలో ఈ స్థాయిలో స్థిరపడేందుకు అడుగడుగునా తన దేశం అండగా నిలిచింది కదా, మరి భరతమాతకు ఏం తిరిగివ్వకపోతే ఎలా అన్నదే ఆ ఆలోచన. ఆ ఆలోచన వచ్చిందో లేదో వెంటనే దేశానికి తిరిగొచ్చేశారు. తన పిల్లలకు ఊహ కూడా తెలియకముందే భారత్కు తీసుకొచ్చేశారు. ఇక్కడ ఓ ఫార్మా కంపెనీని స్థాపించి అందులో తయారు చేసిన మందులను అమెరికాలో అమ్ముతున్నారు. దేశంలోని టాప్ కంపెనీల్లో ఒకటైన ఆ కంపెనీయే నాట్కో ఫార్మా. గుంటూరు నుంచి అమెరికాకు, అమెరికా నుంచి హైదరాబాద్కొచ్చిన ఆ వ్యక్తే వీసీ నన్నపనేని ఉరఫ్ నన్నపనేని వెంకన్న చౌదరి. గుంటూరు జిల్లాలోని ఒక చిన్న పల్లెటూరులో జన్మించిన వీసీ నన్నపనేని ఖండాలు దాటి తన ఖ్యాతిని చాటారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాభ్యాసం పూర్తి చేసుకుని ఫార్మాలో మంచి మంచి డిగ్రీలు సంపాదించారు. చిన్నతనంలో అందరిలాగే మధ్యతరగతి జీవితం గడిపి ఇప్పుడు కోట్ల రూపాయల సామ్రాజ్యాన్ని స్థాపించారు. ఏ సంస్థ దేశంలోని సంపన్నుల జాబితాను విడుదల చేసినా ఈయన పేరు ఉండాల్సిందే. అలా అని ఈయనేం కోటీశ్వర్ల ఇంట్లో జన్మించలేదు. కానీ కసితీరా కష్టపడ్డారు. అనుకున్నది సాధించారు. గుంటూరు జిల్లా పొన్నూరు మండలంలోని గోళ్లమూడిపాడు గ్రామంలో జన్మించారు నన్నపనేని వెంకయ్య చౌదరి. 6వ తరగతి వరకు సొంతూరులోనే చదువుకున్నారు. 7 నుండి SSLC వరకు గుంటూరు జిల్లా కావూర్లో విద్యనభ్యసించారు. ఆ తర్వాత ఇంటర్మీడియట్ చదివేందుకు గుంటూరు నగరానికి చేరుకున్నారు వీసీ నన్నపనేని. ఆంధ్ర క్రిస్టియన్ కాలేజీలో ఇంటర్ పూర్తి చేసుకున్నారు. మంచి మార్కులతో ఇంటర్ పూర్తయ్యాక ఫార్మా రంగంలో ఉన్నత చదువులపై ఆసక్తి పెంచుకున్నారు. ఆంధ్ర యూనివర్సిటీలో బీ ఫార్మా, ఎం ఫార్మా చదివారు. 55 ఏళ్ల కిందట ఎం ఫార్మసీ చేయడమే మహాకష్టం. అలాంటిది ఎంఎస్ కూడా చదవాలని డిసైడ్ అయ్యారు. 1969లో ఎంఎస్ చేయడానికి అమెరికా వెళ్లారు. న్యూయార్క్లోని బ్రూక్లిన్ కాలేజ్లో చదువుకుంటూనే వెటరన్ ఫైన్ ఫార్మాస్యూటికల్స్ లో ఉద్యోగం చేశారు. ఆ సమయంలోనే మిస్సిమి పత్రిక వ్యవస్థాపకుడైన ఆలపాటి రవీంద్రనాథ్ కుమార్తె దుర్గాదేవిని పెళ్లి చేసుకుని అమెరికాలోనే స్థిరపడిపోయారు. అక్కడే వీరికి రాజీవ్, నీలిమ జన్మించారు. అలాంటి పరిస్థితుల్లో మంచి జీతంతో ప్రశాంతమైన వాతావరణంలో అక్కడే స్థిరపడిపోవాలని ఎవరైనా భావిస్తారు. కానీ నన్నపనేని వెంకన్న చౌదరి అందరిలా ఆలోచించలేదు. జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకున్న తర్వాత ఆయనకు మాతృభూమి గుర్తుకొచ్చింది. తనను ఇంతవాణ్ణి చేసిన దేశానికి ఏమైనా తిరిగివ్వాలని భావించారు. ఆ వెంటనే ఫ్యామిలీతో సహా హైదరాబాద్లో వాలిపోయారు. అది 1981వ సంవత్సరం. అప్పటికి దేశంలో ఫార్మా రంగం విస్తరించలేదు. అక్కడక్కడ ఫార్మా కంపెనీలున్నా ఇప్పటంత వ్యాపారం మాత్రం లేదు. అప్పట్లో ఫార్మా సెక్టార్కు ముంబై సెంటర్గా ఉండేది. ఉన్న కొన్ని కంపెనీలు కూడా అక్కడే ఉండేవి. అలాంటి సమయంలో వీసీ నన్నపనేని హైదరాబాద్లో ఫార్మా కంపెనీని ప్రారంభించాలి అని నిర్ణయించారు. నాట్కో పేరుతో ఔషధ తయారీ సంస్థను స్థాపించారు. టైమ్ రిలీజ్ సాంకేతికతతో దేశంలోనే తొలిసారి కోల్డ్-లాక్ట్, క్యాడిక్యాప్ వంటి మందుల్ని తయారు చేయటం మొదలుపెట్టారు. ఈ టెక్నాలజీ ఉపయోగించిన అతి కొద్ది కంపెనీల్లో నాట్కో ఒకటి. దీంతో వీరి వ్యాపారం అనూహ్యంగా పుంజుకుంది. టైమ్ రిలీజ్ సాంకేతికత అంటే మందులు శరీరంలో నిర్దిష్ట సమయ వ్యవధిలో నెమ్మదిగా విడుదలవుతూ దీర్ఘకాలం పాటు ప్రభావం చూపుతాయి. అలా శరీరంపై ఎలాంటి దుష్ప్రభావం పడకుండా వ్యాధి తగ్గిపోతుందన్నమాట. ఈ ఫార్ములాతో తయారు చేసిన మందుల ద్వారా నాట్కో ఫార్మా 65 కోట్ల వార్షిక టర్నోవర్కు చేరింది. అదే ఊపుతో 1991లో నాట్కో ల్యాబొరేటరీస్ పేరుతో బల్క్ డ్రగ్స్ యూనిట్ స్థాపించారు వీసీ నన్నపనేని. ఈయన సంస్థ డే టు డే బిజినెస్ తో పాటు R&D విభాగంపై ఎప్పుడూ ప్రత్యేక దృష్టి పెడుతూ ఉంటారు. ఈ వ్యాపారంలో ఊహించని ఇబ్బందులు ఎదురయ్యాయి వెంకన్న చౌదరికి. బల్క్ డ్రగ్ వ్యాపారంలో ఒకానొక దశలో భారీ నష్టాలొచ్చాయి. దాంతో ఆ బిజినెస్ ను అమ్మకానికి పెట్టేశారు. ఆ సమయంలో ఓ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఓ బ్యాంక్ అధికారి వీసీ నన్నపనేని కలవాల్సిన అవసరం వచ్చింది. ఆ రోజున ఆ బ్యాంక్ అధికారి వెంకన్న చౌదరికి ఓ కీలకమైన సూచన చేశారు. మీరు కేవలం పారిశ్రామికవేత్త కాదని శాస్త్రవేత్త అని గుర్తు చేశారట. బల్క్ డ్రగ్స్ లో మీరు ఖచ్చితంగా అద్భుతాలు చేయగలరని ధైర్యం చెప్పారట. మీ యూనిట్ ను అమ్మకండి, యూ కెన్ డూ వండర్స్ అని ప్రోత్సహించారట. దాంతో తన ఆలోచనను మార్చుకున్నారు వీసీ నన్నపనేని. అప్పటి వరకు కంపెనీకి ఒక బ్రాండ్ ఇమేజ్ ని తెచ్చిపెట్టిన కోల్డ్-యాక్ట్ వంటి 50 మందుల ఫార్ములాలను అమ్మేసి వచ్చిన డబ్బుతో అప్పులు తీర్చేసి బల్క్ డ్రగ్స్ సంస్థను తానే నడుపుకున్నారు. ఆ రోజు తీసుకున్న ఆ నిర్ణయం ఇప్పుడు పెద్ద సంస్థగా రూపాంతరం చెందింది. అనేక రకాల క్యాన్సర్ మందులను తయారు చేసింది ఈ కంపెనీ. ఇప్పుడు క్యాన్సర్ మందుల ఉత్పత్తిలో నంబర్ 1గా నిలిచింది నాట్కో. బ్లడ్ క్యాన్సర్ కి వీనాట్తో పాటు బోటుజోమిబ్, ఊపిరితిత్తుల క్యాన్సర్ కి జెప్టినాట్, ఎర్లోనాట్ మందుల్ని, మూత్రపిండాల క్యాన్సర్ కి సోరాఫినాట్ మందుల్ని తయారు చేస్తోంది.
ప్రస్తుతం అమెరికా మార్కెట్లో క్యాన్సర్ మందులమ్మే టాప్ కంపెనీల్లో ఒకటిగా నిలిచింది నాట్కో. కొన్ని రకాల క్యాన్సర్ వ్యాధులను అదుపు చేయడానికి ఉపయోగపడే లెనిలిడోమైడ్ జెనరిక్ ఔషధాన్ని అమెరికా మార్కెట్లో విడుదల చేసింది. మేజర్ మార్కెట్ను స్వాధీనం చేసుకుంది. అదేవిధంగా ఎవరోలిమస్ అనే మరొక డ్రగ్ కి కూడా నాట్కో ఫార్మా అమెరికా FDA అనుమతి సంపాదించింది. అలా వ్యాపారాన్ని శరవేగంగా విస్తరిస్తూ రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తున్నారు నన్నపనేని వెంకన్న చౌదరి. సంపద విషయంలో ఏ సంస్థ సర్వే చేసినా ఈయన స్థానం సంపాదిస్తారు. తాజాగా హురిన్ లిస్ట్లోనూ సత్తా చాటారు. హురిన్ కమ్మ బిలియనీర్ల జాబితాలో 10వ స్థానంలో నిలిచారు. ఈయన సంపద విలువ 6,640 కోట్లు. ఓవరాల్ ర్యాంక్ 440. మహబూబ్ నగర్ జిల్లా కొత్తూరులో 1981లో 20 మంది ఉద్యోగులతో మొదలైన నాట్కో ప్రస్థానం ఇప్పుడు కొత్త శిఖరాలకు చేరుకుంది. దేశవ్యాప్తంగా 8 మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు కలిగి ఉంది. దాదాపు 4,500 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వ్యాపారం, సంపాదనలో మాత్రమే కాదు, సమాజ సేవలోనూ ముందుంటారీయన. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో 35 కోట్లు ఖర్చు చేసి తన తల్లిదండ్రుల పేరు మీద అధునాతన క్యాన్సర్ చికిత్సా కేంద్రాన్ని నిర్మించారు. అక్కడే 10 కోట్ల ఖర్చుతో పిల్లల చికిత్సా కేంద్రాన్ని ఆధునీకరించారు. హైదరాబాద్లోని నిలోఫర్ ఆసుపత్రిలో కొత్త OPD బ్లాక్ నిర్మించారు. నాట్కో ప్లాంట్ ఉన్న రంగారెడ్డి జిల్లా కొత్తూరులోనూ, అదేవిధంగా వీరి సొంతూరు గోళ్లమూడిపాడులోనూ ఆధునిక వస్తువులతో నాట్కో స్కూల్స్ ను ఏర్పాటు చేశారు. ఇలా తనకెంతో ఇచ్చిన దేశానికి తాను కూడా తిరిగిచ్చేస్తున్నారు. ఈ కాలం వ్యాపారవేత్తలకు, ఫార్మా కంపెనీల అధినేతలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. శుభమస్తు.co కమ్మవారి ప్రత్యేక వివాహ వేదిక. కమ్మనైన వివాహాలకు అమ్మలాంటి చిరునామా.